భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్ భయపడాలని ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తెలిపారు. పెహల్గాం దాడిని ఖండిస్తూ, సింధూర్ ఆపరేషన్ను అభినందిస్తూ సైనికుల పట్ల మద్దతుగా ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది విద్యార్థులు నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన సింధూర్ ఆపరేషన్ను గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు. శాంతి, న్యాయం, దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు కోరారు. కార్యక్రమంలో కళాశాల ఏవో రమణయ్య, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద మూకలు ఏదైతే పెహల్గాం మీద దాడి చేసి సామాన్య ప్రజలను, టూరిస్టులను చంపినటువంటి ఘటనని నిరసిస్తూ ఇండియా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు నెల్లూరు నగరంలో ఆదిశంకర కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈరోజు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మళ్ళా ఇండియాని ఇబ్బంది పెట్టాలని చూస్తే భవిష్యత్తులో యువత పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఇండియాలో 10% భూభాగం, 10% జనాభా లేరని గుర్తుపెట్టుకోవాలి. మా ఒక్క పిడికిలి మీకు 10 మందికి సమానం. మీరు జాగ్రత్తగా ఉండాలి. కవ్వింపు చర్యలకు పాల్పడి ఇండియా మీద మేము మిసైల్ వేస్తాము, బాంబులు వేస్తామని కానీ మీరు తెగబడితే మీ పాకిస్తాన్ చిత్రపటంలో లేకుండా చేసేదానికి భారతదేశ యువత సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఇండియాకి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులుగా, యువతగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో పాకిస్తాన్ మీద భారతదేశం తీసుకునేటువంటి ఎటువంటి చర్యకైనా మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రామయ్య, ఆదిశంకర విద్యాసంస్థల ఏవోని ఈరోజు భారత సైనికులు చేస్తున్న సింధూర్ ఆపరేషన్కి మద్దతుగా ఆదిశంకర విద్యాసంస్థల తరఫున ఆదిశంకర యాజమాన్యం, ఆదిశంకర విద్యార్థులు, కళాశాల సిబ్బంది అంతా కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని భారత సైనికుల మద్దతుగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చే దానికోసం ఈరోజు ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం అంతా అందరూ కూడా సైనికులకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీప్రియ. సో ఇక్కడైతే ఆదిశంకర కాలేజ్ వాళ్ళందరం కలిసి ఒక చోటు చేరామన్నమాట. విఆర్ కాలేజ్ మన విఆర్సీలో నెల్లూరులో. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళైతే మన ఇండియన్స్ మీద పహల్వాన్ అటాక్ అయితే చేయడం జరిగింది. సో దాన్ని అపోజ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అనేది అయితే మేము చేస్తున్నాం అనమాట. సో దీన్ని చాలా గ్రాండ్గా చేయి ఆ పహల్వాన్ అంటే పాకిస్తాన్స్ మన ఇండియాని చూసి బెదరాలని చెప్పేది నేనైతే కోరుకుంటున్నాను. సో కులాలు, మతాలు అవన్నీ కాకుండా మనమందరం ఇండియన్స్ కాబట్టి ఒకే చోట చేరి అందరం పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళగొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మనం ఇండియన్స్, మనం ప్రౌడ్గా ఉండాలి. మన ఆర్మీ అయితే ఏం తక్కువ అయితే కాదు. సో జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. We are very proud to be an Indian because that soldier died for our safety. We are very proud to them. वो हम लोग के लिए बहुत बड़े थे, जिसके लिए हम लोग क्या बोलते हैं अपना शोक व्यक्त करते हैं. कृपया करके उनके खिलाफ शोक अपना प्रस्तुत करें. थैंक यू. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం
గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.